వేదికపైనున్న పెద్దలందరికీ షడ్రుచుల సమ్మిశ్రితమైన ఉగాది పచ్చడిని ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. ఆ స్వీకరణం జరుగుతోంది. పెద్దలారా, ఇక వెంటనే ఇప్పుడు మనం తదుపరి అంశంలోకి వెళుతున్నాం. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాకవి బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడి శర్మ గారిచే ఇప్పుడు పంచాంగ పఠనం జరుగుతుంది. మనమంతా పంచాంగ శ్రవణం చేస్తాం. ఉగాది పండుగ పూట ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం గనక మన స్వార్ మాడుగుల నాగపడి శర్మ గారికి గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఇక వెంటనే పంచాంగ శ్రవణంలోకి వెళదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. అందరూ ఉగాది పచ్చడి స్వీకరిస్తున్నారు కాబట్టి ఒక్క మాట అందరూ పలకవలసిందిగా నేను కోరుతున్నాను. శతాయుర్వజ్రదేహాయ శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం ఫలభక్షణం. ఇది పరాభవనామ సంవత్సరం ఉగాది. ఈ ఉగాది సందర్భంగా ఆంధ్ర ప్రజలకు, తెలుగువాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారికి అందరికీ ఆంధ్ర రాష్ట్ర తెలుగువారి ప్రియతమ నేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క మంత్రివర్గ సహచరులకు, ప్రభుత్వమునకు, ప్రజలకు, అధికారులకు, నాయకులకు అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు, శుభ ఆశీర్వచనాలు. ఈ ఉగాది యుగస్య ఆదిహి యుగాదిహి అన్నారు. అంటే యుగము యొక్క ప్రారంభము. యుగము ఒక కాలానికి సంకేతము. 6 ఋతువులు 12 మాసములు కలిగినటువంటిది ఇప్పటి యుగాది. ఈ ఉగాది ఎందుకయ్యా చైత్రశుద్ధ ప్రథమ ఇవాళ ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఎందుకు ప్రారంభమైంది అంటే, ఒకప్పుడు చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని, బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టి ప్రారంభించిన నాడు చైత్రశుద్ధ ప్రథమ నాడే సృష్టిని ప్రారంభం చేశాడట. అందువల్ల ఉగాది అన్నది ప్రారంభ సన్నివేశము అయినది. ఈ ప్రారంభ సన్నివేశం నాడు ఏం చెయ్యాలి అని ఉగాది కృత్యం అని మనకు ధర్మశాస్త్రము బోధించింది. ఏం చెయ్యాలి అంటే, తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వము లేవటం అన్నది సహజముగా నియమము. అలా లేచి అభ్యంగన స్నానము, తల అంటుకుని స్నానము చేసి ఆ తర్వాత నూతన వస్త్రధారణం, దేవతా పూజనం, కాలానికి అధీశ్వరుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనని పూజించటం, అలాగే ప్రతి ఇంటికి మంగళ తోరణాలు కట్టడము, నూతన వస్త్రధారణం అయ్యాక ఇవాళ ఈ వేపపూత ప్రసాదము 6 రుచులు, షడ్ రుచులు ప్రపంచానికి తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా తెలుసు ఈ రుచి. ఇటువంటి అంటే జీవితంలో ఎన్నో వస్తాయి. అన్నింటినీ కూడా సమర్థించుకోగలిగినటువంటి ఒక వైదుష్యము, ఒక ప్రతిభ, ఒక శక్తి మానవుడికి కలగాలి అని ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఒక రహస్యము. అటువంటి ఈ కొత్త మామిడి, కొత్త బెల్లము, కొత్త చింతపండు, అలాగే వేపపూత, ఉప్పు, మిరియము, ఈ 6 రుచులు కలిపినటువంటి ప్రసాదాన్ని స్వీకరించటంలో ఈ కాల రహస్యము అది. అటువంటిది అయ్యాక ఇవాళ పంచాంగ పఠనము కూడా ఇందులో భాగమే. ఉగాది కృత్యములో ఏమిటి పంచాంగ పఠనం? పంచాంగం 5 అంగములు, తిథి వార నక్షత్ర యోగ కరణాలు. మామూలుగా ఇవి చూసుకునే తీరిక ఎవరికీ ఉండదు. కాల ప్రవాహంలో పరిగెడుతూ ఉంటాము అందరము. అయితే ఇది ఒక ప్రారంభం కాబట్టి ఇక్కడ తిథి వల్ల ఆయుస్సు కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. ఐశ్వర్యము తిథేహే శ్రేయమాప్నోతి, వారము వల్ల ఆయుష్యము. అంటే ఈ మంగళవారము, సోమవారము, ఇవాళ గురువారము, ఈరోజు ఇది చెయ్యొచ్చు, ఈరోజు ఇది చెయ్యకూడదు అనే నియమం పాటించడం వల్ల మానవుడికి అత్యంత ముఖ్యము ఆయుస్సు. అటువంటి ఆయుస్సు కలుగుతుంది. వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రము పాటించటం వలన పాపము సంహరింపబడుతుంది. యోగము వల్ల రోగ నివారణము, కరణము వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని పంచాంగ ఫలము, పంచాంగము యొక్క తత్వమును మన వాళ్ళు అభివర్ణించారు.
ఇవాళ ముఖ్యముగా ఈ పరాభవనామ సంవత్సరం. అందరూ ఈ పేరు వినగానే కొంచెం భయపడుతూ ఉన్నారు. పరాభవం అంటే ఇదేదో అగౌరవము కదా, ఎలాగా అని. ఇది ఒక బాహ్యార్థము ఉన్నప్పటికీ దీనికి తాత్వికమైన అర్థము, నిజమైన అంతరార్థము వేరుగా ఉన్నది. ఈ వేదిక మీద నుంచి నేను అందరికీ తెలియజేస్తున్నాను ఏమిటంటే, పరా అనేది వాక్కుకు సంబంధించింది. అందుకే ఈ సంవత్సరానికి గురువు అధిపతి అయ్యాడు. పరా అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు యొక్క 4 స్వరూపాలు. అంటే పరా నాభిదేశములో ఉంటుంది, పశ్యంతి హృదయములోకి వస్తుంది, మధ్యమ ఇక్కడికి వచ్చేటప్పటికి గొంతులో, మధ్యమ మనం మాట్లాడేది వైఖరి. ఇలా 4 దశలు దాటి వాక్కు బయటకు వస్తుంది. అటువంటి వాక్కుకు అధిపతి ఎవరయ్యా అంటే బృహస్పతి. ఆయనే వాచస్పతి. ఆయన అందుకని ఈ సంవత్సరానికి గురువు అయ్యారు. అంటే మనము గర్భములో, మనస్సులో ఏ సంకల్పం చేస్తామో అది ఈ సంవత్సరం చాలా ఫలిస్తుంది. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వము